ఆయన ఏదో కూర్చున్నారు, ఇలా చూశారు, పార్వతీ పరమేశ్వర్లు కనపడ్డారు అని మళ్ళీ ఇలా తిరిగారు. తిరిగితే కొంచెం కోపం వచ్చింది. పార్వతీ కోపం రాలేదు, సంతోషించారు. ఇదిరా బ్రహ్మజ్ఞానం అంటే. అబ్బో పార్వతీ పరమేశ్వరులు వచ్చారని చెప్పేసి గబగబా 4 శ్లోకాలు చెప్పేసి వేర మంత్రాలు చెప్పేసి సాష్టాంగ పడిపోయి చేయట్లేదు. ఎందుకని? ఇదేగా నాకు అంతటా కనబడుతున్నది, ఇదే ఇక్కడ కనబడుతోంది అంటే అంతటా ఆయనకి పార్వతీ పరమేశ్వరులే కనబడతారు, బ్రహ్మమే కనబడుతుంది. కొత్తగా బ్రహ్మం కనబడటం ఏమిటి? అంతటా అదేగా ఆయన చూస్తున్నది. అందుకని ఆయనకి కొత్తతనం ఏం లేదు. కాబట్టి ఆయన అలా చూసి ఇలా తల తిప్పుకున్నారు. అంటే అబ్బా ఏమి ఎటువంటి స్థితి పార్వతీ చూశావా అన్నారు. అని ఉత్తినే కోపం తెచ్చిపెట్టుకుని, ఏమయ్యా పార్వతీ పరమేశ్వరులం వచ్చి ఇంతసేపు అయింది నిలబడ్డాం, పలకరించమే, మేము వరం ఇద్దాం అనుకుంటున్నాం, మమ్మల్ని ప్రార్థన చేసి పుచ్చుకోవా అన్నారు. ఆయన అన్నారు, మిమ్మల్ని ప్రార్థించడం ఏమిటి? నాకు ఎప్పుడూ అంతటా మీరేగా కనపడేది, నాకు బ్రహ్మమే కనపడుతుంటుంది, బ్రహ్మం కాకుండా ఇంకోటి ఉంది ఏమిటి? మీరు నాకు వరం ఏమి ఇస్తారు? ఎందుకు వరం? నాకు వరం అంటే మళ్ళీ కోరిక, నాకు ఉంటేగా కోరిక, అసలు నాకు ఏ కోరిక లేదు, కాబట్టి నాకు వరం ఎందుకు, నాకు అక్కర్లేదండి. అంటే పరమేశ్వరుడు ఈయన జ్ఞానాన్ని చూసి పొంగిపోయి, అయితే శాపం ఇస్తానన్నారు. ఆయన ఇవ్వండి, శాపం ఇస్తే ఎవరు బాధపడతారు? దేహం బాధపడుతుంది, అది నేనేం కాదుగా, లోపల ఉన్న ఆత్మ నేను, ఇవ్వండి అయితే శాపం అన్నారు. ఆయన పొంగిపోయి, అబ్బా బాబా ఏమి జ్ఞానమయ్యా, వరం ఇస్తానంటే పుచ్చుకోవు, శాపం ఇస్తానంటే ఇచ్చుకోమంటావు అన్నారు. అంటే ఆయనకి చికాకు వచ్చింది. హాయిగా మౌనంగా కూర్చోకుండా ఏమిటి అల్లరి అని, ఏమిటి వరం అంటారు కాసేపు, శాపం అంటారు కాసేపు, మీకు నేను ఇస్తాను పుచ్చుకోండి వరం ఏమైనా కావాలంటే అన్నారు. అంటే శంకరుడు చాలా సంతోషించి ఆయన అన్నాడు, ఎంత గొప్ప మాట అన్నావురా నాయన, నేను నాకు కుమారుడిగా జన్మించాలి అన్నాడు. ఈయనన్నారు, నీకే కుమారుడిగా జన్మిస్తాను అన్నాడు. పక్కనున్న పార్వతీదేవి ఉలిక్కి పడింది. ఏమిటి నీకే ఎంత దీర్ఘం ఇస్తున్నావు, నాకు కొడుకుగా ఉండవా అంది. అమ్మాయి ఏమనుకోకమ్మా, ఎంత జగజ్జననివైనా నీకు కొడుకుగా రావాలంటే నీ కడుపులో అధోముఖంగా పడుకోవాలి, ఒక స్త్రీ యోనిలోంచి బయటికి రావాలి. ఆ గర్భస్థ నరకం నాకొద్దమ్మా, నేను అలా రాను తల్లి, నేను శివ సంబంధంగానే పుడతానంతే. అంటే అమ్మవారు అంది, ఆయనకి వరం ఇచ్చానంటావేంటి? లోకంలో అలా ఉండదు, ప్రకృతి పురుషుల యందు. మీకు వరం ఇచ్చానండి, మీకు పుడతాడు కొడుకంటే మగవాడికి కొడుకు ఎలా పుడతాడా? పక్కన నేను అమ్మవారిని ఉన్నాను, నాకు ఆయనకి కలిపి కొడుకుగా వస్తావు. రెండో కారణం చెప్పనా, ఆయనకి నాకు కామన్ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. అంటే ఇద్దరికీ చెందిన ఆస్తులు ఏమిటో తెలుసా? ఒకటి చంద్రరేఖ, ఇద్దరికీ ఉంటుంది. రెండోది మూడో కన్ను, మా ఇద్దరికీ ఉంటుంది. మూడోది మనస్సు, అది మా ఇద్దరికీ ఒకటే అయి ఉంటుంది. ఆది దంపతులం, 2 మనస్సులు లేవు. ఆయన అడిగినప్పుడు నువ్వు అమ్మ మీకు కొడుకుగా పుడతానని చెప్పినప్పుడు ఆ మనస్సే నా మనస్సు కూడా, కాబట్టి నాకు కూడా కొడుకుగా పుడతానని చెప్పినట్టే. పుట్టనంటే ఎలా కుదురుతుంది? నువ్వు పుట్టి తీరాల్సిందే అందావిడ. అంటే ఆయన అన్నారు, అమ్మా పార్వతీ పరమేశ్వరులకు కొడుకునవుతానేమో కానీ నీ గర్భవాసం లేకుండా మాత్రం నీకు కొడుకునవుతానమ్మా అన్నారు. ఈ మాట చెప్పి పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు, అంతర్ధానం అయిపోయారు. చెప్పిన తరువాత పడుకున్నారు. పడుకుంటే ఆయనకు ఒక కళ వచ్చింది. ఆయన బ్రహ్మజ్ఞానం, ఆయనకి కళ రావడం ఏమిటండి? కళ రాకూడదు ఆయనకి కళ వచ్చింది. కళ్ళలో ఈయన కత్తి పట్టుకుని రాక్షస సంహారం చేస్తున్నట్టు యుద్ధంలో కళ వచ్చింది. ఇదేమిటా నాకు కళ రావడం ఏమిటి అని చెప్పి ఆయన గబగబా తండ్రి గారి దగ్గరికి వెళ్ళారు, చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి. నాన్నగారు నాకు ఎప్పుడు కళలు రావు కదా, అలాంటిది రాత్రి నాకు కళ వచ్చింది, నేను రాక్షస సంహారం చేస్తున్నట్టు కళ వచ్చిందండి, దేవసైన్యాలకి నేను అధిపతినైనట్టు కళ వచ్చింది, నాకు ఈ కళ ఎందుకు వచ్చింది అన్నారు. బ్రహ్మగారు నవ్వి అన్నారు, ఒరే నువ్వు కిందటి ఈ జన్మలో వేదం నేర్చుకునేటప్పుడు ఆ వేదం చదువుతూ ఈ వేదాలనే కదా రాక్షసులు సముద్రంలో పడేశారు, ఈ వేదాలనే కదా రాక్షసులు ధిక్కరించారు, ఈ వేదాల్లో చెప్పినటువంటి పరమాత్మనే కదా ఇబ్బంది పెట్టి అవతారాలుగా తీసుకొచ్చారు అని రాక్షసుల మీద కోపగించుకుంటూ నాకే అవకాశం ఉంటే కత్తెట్టి తలకాయలు తీసేద్దును అనుకుంటూ ఉండేవాడివి. ఆ వాసన బలం ఉండిపోయింది, ఇవాళ కలొచ్చింది. కాబట్టి ఆ ఒక్క వాసన పోవడానికి నువ్వు దేవసేనానిగా ఒక్కసారి పుట్టవలసిందే. ఇది తెలుసున్న మహానుభావుడు కనుకనే శంకరుడు నిన్న నీ దగ్గర వరం పుచ్చుకున్నాడు రా, లేకపోతే
ఎలా ఆయన నిన్ను అడగడం ఏమిటి, కనుక నువ్వు ఆయనకి కుమారుడవై పుట్టబోతున్నావు, పుట్టి దేవసైన్యానికి అధ్యక్షత వహిస్తావు అన్నారు. సరే బానే ఉంది నాన్నగారు అన్నారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా స్ఫురణలో పెట్టుకోండి. ఇప్పుడు ఎన్ని సమస్యలు కొత్త వచ్చాయి. సనత్కుమారుడే వాసనాబలం పోవడానికి పరమశివుడికి కుమారుడుగా పుట్టవలే. పరమశివుడికి కుమారుడుగా పుట్టాలి అంటే పరమేశ్వరుడు సంకల్పం చేస్తే ఆయన యొక్క శరీరంలోంచో తేజస్సులోంచో కుమారుడుగా టక్కని పుట్టచ్చు, నిన్నటి రోజున గణపతి ప్రాదుర్భావంలాగా. కానీ శివవీర్యము స్ఖలనమై ఆ వీర్యము వలన పుట్టిన బిడ్డడికి తప్ప నేను మరణించానని అవతల తారకాసురుడికి వరం ఉంది. శివవీర్యము స్ఖలనమైతే దాన్ని పుచ్చుకోవడానికి క్షేత్రం ఉండాలి. ఆ క్షేత్రము పార్వతీదేవి తప్ప అన్యులు కారు. ఆ క్షేత్రములో వీర్యము ప్రవేశిస్తే ఈయన గర్భవాసము చెయ్యాలి. ఈయన గర్భవాసము చెయ్యనని సనత్కుమారుడు అన్నారు. కాబట్టి ఇప్పుడు ఎలా కుదురుతుంది ఈ సమన్వయం? పైగా దేవతలందరూ కలిసి శివుణ్ణి ఏమని అడుగుతారు? అయ్యా అయ్యా మాకు మీ వలన ఒక కుమారుడు కావాలంటే, ఆ కుమారుడు పుడితే వాడు వెళ్ళి వాళ్ళని సంహరిస్తాడండి అని అడుగుతాడు. శివుడు ఏమంటాడు అప్పుడు? దేవతలు ఇంతమంది వచ్చి ప్రార్థన చేస్తే తథాస్తు అంటాడు. తథాస్తు అన్న తర్వాత మరి ఇప్పుడు పార్వతీదేవి సంపర్కము లేకుండా కుమారుడు పుట్టడమే సంభవిస్తే దాని అర్థం ఏమిటి? శివవీర్యమును ధరించడానికి వేరొక క్షేత్రం ఏదో ఉండాలి. అప్పుడు పార్వతీదేవికి ఆ క్షేత్రము పట్ల కినుక కలుగుతుందా కలగదా? నేను ఆయనకి భార్యని, బిడ్డలు మాత్రం ఆవిడికి పుట్టారు. ఇప్పుడు అది ఆవిడ కోప కారణం అవుతుంది. ఆదిశక్తియే ఆగ్రహిస్తే తారకాసురుడి కోపం కన్నా, తారకాసురుడి తపస్సు కన్నా, తారకాసురుడి వరాల కన్నా ఇంకా పెద్ద ప్రమాదం లోకంలో వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్ని ఎలా సమన్వయం అవుతాయి? ఇవన్నీ సమన్వయం అవుతూ ఎక్కడా ఒకదానికొకటి విరోధం లేకుండా అన్ని సమన్వయం అవుతూ సనత్కుమారుడి మాట నిలబడాలి, పార్వతీదేవి కడుపులో నివాసం చేయకూడదు. సనత్కుమారుడి మాట నిలబడాలి, పార్వతీదేవి సంబంధం ఉండాలి. సనత్కుమారుడి మాట నిలబడాలి, శివుడికి కుమారుడు కావాలి. శివుడు అడిగినటువంటి వరం నిజం కావాలి, శివుడికి సనత్కుమారుడు కొడుకు కావాలి. తారకాసురుడి మరణం రావాలి, శివవీర్యం స్ఖలనం కావాలి. శివవీర్యం స్ఖలనం కావాలంటే ఆయన యందు కామ ప్రచోదనం జరపడానికి స్త్రీ రూపం నిలబడాలి. ఆయన ముందలా నిలబడగలిగిన స్త్రీ రూపం పార్వతీదేవి ఒక్కతే. పార్వతీదేవి నిలబడి ఉండగా ఆమె పుత్రుడుగా కాకుండా వీర్యము వేరొక చోట పడిపోయి ఎవరైనా పుచ్చుకుంటే వాడు శపింపబడతారు, లోకమునకు ఉపద్రవం వస్తుంది. ఆ పిల్లవాడు ఎవరి యందు పడతాడు? అప్పుడు వాళ్ళు ఎలా తల్లిగా చెప్పుకుంటారు? జగదంబని కానని నేను తల్లిని చెప్పగలిగిన సమర్థత ఎవరికి ఉంటుంది? అప్పుడు లోకమునకు కొత్త ఉపద్రవాలు వస్తాయి. ఇన్ని సమన్వయం ఎలా జరుగుతాయి? ఎలా జరిగితే ఆ పిల్లాడు పుడతాడు? ఇప్పుడు ఆ పిల్లాడు పుట్టడానికి తారకాసురుడు అడగడం కాదు, ఇవే సమస్యలు కొత్త పుట్టుకొచ్చాయి. ఇన్ని సమస్యలకి సమాధానంగా అటువంటి పిల్లవాడు అసలు పుడతాడా? తలలు పట్టుకున్నారు లోకమంతా. ఇన్ని మెలికలు పడిపోయింది ఏమిట్రా? ఇన్ని మెలికలు దాటో పిల్లాడు కింద పడితే వాడు చంపుతాడా తారకాసురుణ్ణి? ఇప్పుడు పెద్ద సమస్య ఏమిటి? ఈయన్ని చంపడానికి శివుడికి కొడుకు పుట్టడం కాదు. అసలు ముందు ప్రయత్నం ఏం చెయ్యాలంటే, అసలు శివుడు కామమోహితుడై పార్వతీదేవి వంక చూసేటటువంటి ప్రయత్నంలో బాణం కాముడితో వేయించాలి. ఆదిలోనే హంసపాద ఆయనే గలిపాడు. ఇప్పుడు ఇంకా జటిలమైపోయింది సమస్య. ఎలా? అసలు పెళ్ళి అయితే కదా కొడుకంటూ పుట్టడం. ఇది పెద్ద సమస్య. కూర్చుని రేపటి రోజు కదండి షష్ఠి నాడు పుట్టాలి కుమారస్వామి. రేపు సాయంకాలం వరకు ఈ ఉత్కంఠ. ఇన్ని సమస్యల సమాధానంగా షష్ఠి తిథి నాడు ప్రదోష వేళలో సుబ్రహ్మణ్య ఆవిర్భావాన్ని మనం వింటాం. అనక రేపటి రోజున ఇన్ని సమన్వయం అవుతూ కుమారస్వామి ఎలా ఆవిర్భవించారో మీకు చూపిస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున దంపతులుగా మేము కావిడి పట్టుకోగలము, మేము వృద్ధులైపోయిన కారణం చేత కావిడి పట్టుకోలేము అన్నవాళ్ళు కాకుండా మేము కావిడి పట్టుకోగలము అన్నవాళ్ళు అందరూ కూడా, అంటే భార్యాభర్త కూడా రాయక్కర్లేదు, దంపతులు అయి ఉండాలి. భర్త వారు ఆయన పేరు, ఆవిడ పేరు, గోత్రము రాసి ఇంటి పేరుతో సహా
చిన్న కాగితం ముక్క పట్టుకొచ్చి 4 మడతలు పెట్టి ఇక్కడ ఒక పెద్ద హుండీ పెడతారు. అందులో పడేస్తే రేపు సాయంకాలం ఒక చిత్రమైన విషయం జరుగుతుంది. టిక్కెట్ కొనుక్కుని మామూలుగా సేవ చేస్తున్న వాళ్ళు 200 మంది అయితే ఆ సేవ దూరం నుంచి చూడవలసినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరి తరపున ఒక ప్రతినిధిని సుబ్రహ్మణ్యుడు ఎవరిని ఎంచుకోబోతున్నాడో అందులోంచి లాటిని తీసి పేరు తీస్తాం. ఎవరి పేరు వస్తుందో వాళ్ళ దగ్గర నయా పైసా పుచ్చుకోకుండా వాళ్ళు కూడా కావిడి పుచ్చుకుని వాళ్ళు కూడా ఊరేగింపులో వచ్చి వల్లీ కళ్యాణం వరకు వాళ్ళు కూడా పాల్గొని మీ అందరి తరపున వాళ్ళు కూర్చున్నట్టు ఎవరిని రేపు సుబ్రహ్మణ్యుడు అనుగ్రహించబోతున్నాడో చూడ్డానికి అందరూ పేర్లు రాసి అందులో వేయండి. ఒక పేరు రేపు సాయంకాలం